పవన్ కళ్యాణ్ దగ్గర అల్లు అర్జున్ కి నో అపాయింట్మెంట్, అసలు కలవాలని కూడా అనుకోవడం లేదు అనే విధంగా ఇప్పుడు సినిమా వర్గాలు అదే విధంగా సోషల్ మీడియా వర్గాలు అనుకుంటున్నారు. అసలు ఇది నిజమేనా? ఇప్పటి వరకు అయితే మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి కలిశాడు, నాగబాబు కలిశాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దాదాపు కలిశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు మాట్లాడడం కానీ, అసలు కలిసిండా లేదా కలవడం దాని ఊసి కూడా అసలు ఎవరు మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన కంటే ముందునే ఆయన ఆల్రెడీ ఏపీ నుంచి హైదరాబాద్కి వచ్చారు అల్లు అర్జున్ని కలవడానికి అన్నారు. బట్ ఆయన మళ్ళీ ఏం పని వచ్చిందేమో ఆయన డైరెక్ట్ అటే వెళ్ళిపోయారు. అక్కడి వరకు సరే ఇంకోకే ఆయన కలవాలనుకోవట్లేరేమో అని వదిలేశారు ఫస్ట్. తర్వాత ఫ్యాన్స్ ఏంటంటే మీరు కలవరా సార్, ఎందుకంటే ఆయన మీకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు కదా, మరి రావచ్చు కదా సార్ అని చెప్పేసి అని చాలా ట్వీట్స్ అవి పెడితే తర్వాత వాళ్ళ టీమ్ కలిస్తే అవకాశాలు ఉన్నాయని ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు మాత్రం అఫీషియల్ గా అయితే ఏమని వినిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ కి అసలు అల్లు అర్జున్ కలవడమే ఇష్టం లేదట. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి సంబంధించి ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాకుండా ఒక హీరోగా కలిశారంటే ఏమన్నా అనుకోవచ్చు. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఒక ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన ఆయన కలవడం ఆయనకి ఇష్టం లేదనే వార్తలు కూడా అంటే జైలుకి వెళ్ళి వచ్చాడనే విషయం పక్కన పెడితే ఆయన చేసింది ఖచ్చితంగా తప్పే అనే విధంగా ఇప్పుడు అందరు కూడా మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఒక సొంత మేనమామగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా చూస్తే ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడ చిన్న సమస్య ఉన్నా దాని గురించి పోరాడతాడు. సో ఇక్కడ ఒక మనిషి ప్రాణం పోయింది, ఇంకొక మనిషి సీరియస్ కండిషన్ లో అట్లాంటప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తాడు? నేను సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. అదే కాకుండా నిజానికి ఆయన ఈ టైం కల్లా ఇక్కడికి వచ్చి ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి కలుస్తానని చెప్పారండి. మనం వినిపించింది ఆ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి ఎప్పుడైతే వస్తారో అప్పుడు అల్లు అర్జునే వెళ్ళి కలుస్తారు, పవన్ కళ్యాణ్ ఏం రారు అని చెప్పేసి. అక్కడ వరకు బాగానే ఉంది, వెయిట్ చేస్తున్నారు. సడన్ గా ఆయనకి ఇబ్బందికరంగా ఉంది అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టికెట్ల రేట్ల పెంపు వరకు ఆయన పని ఆయన చేశారు. దాని తర్వాత టికెట్ల విషయంలో అన్ని విషయాలు ఆయన చూసుకున్నారు ఏపీలో. కానీ ఇంత సంఘటన జరిగిన తర్వాత కలిస్తే ఆయనకి కూడా కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళ టీం కూడా వద్దంటుందంట. సార్ ఈ టైంలో వద్దు, కొన్ని రోజులు ఆగుదాం, ఎందుకంటే ఆయనకి ఎప్పుడైతే బెయిల్ మొత్తంకే మంజూరు చేసి ఓకే ఈయన క్లీన్ షీట్ ఉంది, ఈయన తప్పు లేదు అని నిర్ధారించినప్పుడు వెళ్ళండి అని కూడా వాళ్ళ టీం సజెస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ప్రభుత్వ హోదాలో ఉండి డిప్యూటీ సీఎం అదే విధంగా ప్రజల మంచి కోరుతాడు కాబట్టి ఒక వ్యక్తి దగ్గర తప్పు చేసినా అంటే ఆయన ఇండైరెక్ట్ గా చేసినప్పటికీ కూడా ఆయన తప్పు ఉంది కాబట్టి ఒకవేళ వెళ్ళి కలిస్తే తప్పు చేసిన సపోర్ట్ చేస్తున్నావా, నువ్వే తప్పు గురించి పోరాడతా ఇట్లా అనొచ్చు. లేకపోతే కారణం కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కళ్ళల్లో ఉన్నారు ఆయన, మరి ఈ టైంలో ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకో కారణం కూడా ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నాడు, అటు పర్యటన చేస్తున్నాడు, మారుమూల గ్రామాలకు ఏ రీజన్ అయినా కావచ్చు, ఆయనకైతే కలవాలని అల్లు అర్జున్ కలవాలని లేదు అనే విధంగా అయితే ఇప్పుడు ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.